పౌలు సేవలో ఒక అద్భుతమైన భాగం అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో. మీ అందరికి తెలుసు ఈ మాటలు. ఆయన ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళడం, ఆ పట్టణంలో సోదె చెప్పుకునే ఆవిడను విడిపించడం, ఆ సోదె చెప్పుకునే ఆవిడను విడిపించినందుకు గాను అక్కడ ఉన్న వారు కోపపడి పౌలును శీలను తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. హల్లెలూయా. అయితే బిడలారా, వారు చెరసాలలో వేస్తే చెరసాలనట దేవుని మందిరంగా మార్చేశాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రాత్రి వారిని కొట్టి చెరసాలలో వేసి వారి కాళ్లకు బొండలు బిగించి భయంకరముగా హింసించి లోపల వేశారు. వారు లోపల వేస్తే వాళ్ళు అనుకున్నారు ఇంకా పౌలు శీల పని అయిపోయింది, ఇంకా పౌలు శీలలు సువార్త చెప్పరు కనుక వాళ్ళ గురించిన భయం లేదు అని చెరసాలలో వేసి చెరసాలకు ఒక అధికారిని నియమించి ఇతను జాగ్రత్తగా చూడండి అని కావలి పెట్టి వెళ్ళిపోయారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే పౌలు రాత్రి వేళట ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ సంతోష గానాలతో ప్రార్థన చేయడం ప్రారంభించాడట. ఒంటి నిండా దెబ్బలున్నాయి, శరీరం అంతా రక్తం గారుతుంది, బాధపడాలి, దుఃఖపడాలి, కానీ సంతోషిస్తూ ఆనందిస్తూ పరవశిస్తూ పాటలు పాడుతున్నాడు చెరసాలలో పౌలు భక్తుడు. హల్లెలూయా. ఆ చెరసాలలో ఒక గొప్ప స్తుతి ఆరాధన మొదలైందో రాత్రి వేళ. ఎప్పుడైతే ఆరాధన ప్రారంభమైందో ఒక్కసారిగా చెరసాలలోనికి దేవుని సన్నిధి దిగడం జరిగింది. ఎప్పుడైతే చెరసాలలోనికి దేవుని సన్నిధి దిగిందో చెరసాలలో మూయబడిన తలుపులన్నీ తెరవబడ్డాయి. గట్టిగా హల్లెలూయా. మూయబడిన తలుపులు తెరవబడ్డాయి. నీ జీవితంలో కూడా సాతానుడు అనేకమైన మార్గాలను వాడు మూసేశాడు. 2025లో నీ ప్రతి మార్గాన్ని, నీ ప్రతి ఆశీర్వాదాన్ని సాతానుడు తలుపులు మూసివేశాడు. అందుకని నీ జీవితంలో పేదరికం, అందుకని నీ జీవితంలో కొరతలు, అందుకని నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం లేదు. అందుకని మీ జీవితంలో నిత్యము కొరతలు, పేదరికం, దుఃఖం, శాపం. కారణం ఏంటంటే దేవుడు నీ దగ్గరకు పంపవలసిన ఆశీర్వాదాన్ని రాకుండా సాతానుడు తలుపులు మూసేశాడు. అయితే ఈ 2026లో ఆ తలుపులు తెరవబడాలంటే నువ్వు కూడా పౌలులా శీలలా ఆరాధించాలి. దగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఎవరు ఆరాధిస్తారో వారు తలుపులు తెరవబడతాయి. ఎవరు ఆరాధిస్తారో వారు తలుపులు తెరవబడతాయి. సాతానుడు మూసిన ప్రతి తలుపు తెరవాలంటే నువ్వు నేను ఈ అంత్య దినాలలో బలమైన ఆరాధన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. బిడ్డా, తలుపులు తెరవబడాలంటే, నీ ఆశీర్వాదపు తలుపులు తెరవబడాలంటే, నీ దీవెన తలుపులు తెరవబడాలంటే నీ ఇంటిలో కావాల్సింది ఏంటో తెలుసా? ఆరాధన.